శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా విహాయ తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ శ్లోకాలను ఈరోజు భగవద్గీతలో మననం చేయాలి. ఈ 22వ శ్లోకాన్ని గత వారం కొద్దిగా మననం చేశాం. మనం ఏమంటున్నారు అక్కడ? నరః యథా జీర్ణాని వాసాంసి విహాయ అన్యాని అపరాణి గృహ్ణాతి. ఎట్లాగైతే నరుడు అంటే మనిషి జీర్ణాని వాసాంసి జీర్ణమైన వస్త్రములను విడిచేసి అన్యాని సంయాతి అపరాణి అన్యాని సంయాతి వేరే కొత్తవైన వస్త్రములను ధరిస్తాడో అని ఒక ఉపమానం చూపించి, అట్లాగే దేహి ఇక్కడ ఏమంటున్నారు? జీర్ణాని శరీరాని విహాయ అన్యాని నవాని గృహ్ణాతి. జీర్ణమైన శరీరములను విడిచి ఇంకో కొత్త శరీరమును ధరిస్తాడు. చాలా సింపుల్గా ఉంది, అవునా? ఇది ఇంత సింపుల్గా ఉంది. ఈ దేహాంతర ప్రాప్తి అంటే ఒక మరణం అనే అంశమును చాలా తేలికగా చూపించేస్తున్నారు స్వామి. నిజానికి సత్యమును దర్శనం చేస్తే అది అంతే సులభము, అంతే సహజమైన ప్రక్రియ. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. అయితే మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఒక తెలిసి తెలియని తెలివితో తికమకలో ఉంటాడు మనిషి. ఎట్లా ఉంటాడు? తెలిసి తెలియని తెలివి అంటే తెలిసినట్లా తెలియనట్లా? తెలుసు కానీ తెలియదు. తెలుసా అంటే తెలియదు. అంటే తెలియదా అంటే తెలిసినట్లే ప్రవర్తిస్తుంటాడు అప్పుడప్పుడు. ఎట్లాగంటే మనిషి ఎప్పుడైనా సరే రోజు చచ్చిపోతా 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 అని భయపడుతూ జపం చేస్తాడా? చేయడు. ఎప్పుడో ఒకసారి తీవ్రంగా అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకెవరైనా చచ్చిపోయినప్పుడు, ఇటువంటిప్పుడు, లేదా వృద్ధాప్యం ముసలితనం బాగా వచ్చేసిన తర్వాతనో పడితే కాస్త టెన్షన్ పడతాడు. మామూలు అప్పుడు ఎట్లా ఉంటాడు? అసలు మరణమే లేని వీరుడిలాగా తిరుగుతూ ఉంటాడు, అవునా? వాడికి ఏం భయం ఉండదు, చింత ఉండదు. కానీ మరణం అనే ఒక స్థితిని చూస్తున్నాడు. తన చుట్టూ తన అనుభవం ఏమిటి? అందరికీ మరణం అనేది సంభవిస్తుంది. అయినా దాని యందు తనకు లక్ష్యం ఏమీ
లేదు. ఎందుకు లేదు లక్ష్యం అంటే తాను శాశ్వత స్వరూపుడే కనుక. శాశ్వత స్వరూపుడు కనుకనే ఎప్పుడు ఉండాలనుకుంటాడు, ఉంటాననుకుంటాడు, అట్లాగే బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఇది తెలుసా అంటే స్పష్టంగా తెలియటం లేదు, తెలియదా అంటే తెలిసినట్లేగా ఉంటున్నాడు. ఈ తెలిసి తెలియని తికమకను తీసేయటానికే భగవద్గీత సాంఖ్యమును బోధ చేశారు స్వామి. సాంఖ్యం అంటేనే, సాంఖ్య పదానికే స్పష్టత అని అర్థం. స్పష్టంగా ఏం చెప్తున్నారు? ఆత్మ అనాత్మ వివేకమును స్పష్టంగా చెప్పేది సాంఖ్యయోగం. ఇక్కడ మనకు వెనక అన్ని శ్లోకాల నుండి కూడా ఆత్మానాత్మ వివేకం అంటే ఆత్మ ఏది, అనాత్మ ఏది, అంటే శాశ్వతంగా ఉండేదేది, అశాశ్వతమైనది ఏదో, అవే శ్లోకాలన్నీ కూడా దాన్నే చెప్పుకుంటూ వస్తున్నాయి. స్పష్టంగా అనేక రీతుల్లో వస్తున్నాయి. అట్లాగే ఇక్కడ కూడా మనకు మరణం అనే ఒక అంశమును ఎట్లా చూపించారు? ఎవరైతే సత్యమును తెలిసి జీవిస్తాడో, జీవించే కాలంలో వాడికి బట్టలు మార్చుకున్నంత సహజమైన ప్రక్రియ మరణం అనేది. అందులో మనకి ఏమైనా భయం ఉంటుందా? చెప్పండి. బట్టలు మారితే బాగుంటుందా, బాగుండదా? బాగుంటుంది. ఇది మనకు అర్థమవుతోంది. చాలా సులభంగా దాన్ని తీసేసి చూపించారు. అయితే మనం ఏమనుకుంటాం? దేహమే నేను అనుకొని బ్రతికినప్పుడు చాలా కష్టమైన పని. దేహిని అని అనుకుంటే ఏమో కష్టమేం లేదండి, చాలా సులభమైన పని. కానీ తన గ్రహింపు గుర్తింపు ఎట్లా ఉంది? దేహమే నేను అని అనేసుకున్నాడంటే ఇంక అయిపోయింది. దేహం ఉండకపోతే నేను ఉండను అనే ఒక భ్రాంతి కలుగుతుంది. కాబట్టి ఈ స్పష్టతను మనం అందరం కూడా జీవించిన కాలంలోనే పొందాలి. పోయిన తర్వాతగా తెలుసుకునేది ఎప్పుడు? జీవిస్తున్న సమయంలోనే ఈ స్పష్టత రావాలి. కనుక సాంఖ్యము స్పష్టతను బోధ చేస్తుంది మనకు. అయితే ఇప్పుడు ఇది మనకు చాలా స్పష్టంగానే అర్థమైంది. ఇంత మాత్రం స్పష్టత సరిపోతుందా అంటే, ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా? ఇది శ్లోకం అర్థమైందా లేదా? ఏముంది? జీర్ణమైన వస్త్రములను విడిచినట్టు జీర్ణమైన దేహాన్ని విడిచేస్తాడు దేహి. అంతే, బాగానే ఉంది ఇది. కానీ మనకేం ఉపయోగంగా ఉంది? మనకేమన్నా అనుభవం దీంతో వస్తుందా? రావటం లేదు. అందుకే తత్వార్థాన్ని మననం చేసినప్పుడు మనకి ఇంకా స్పష్టంగా ఉంటుంది, అది ప్రాక్టికల్గా ఉంటుంది మనకు. ఇప్పుడు దేహము, దేహి అన్న 2 పదాలు వాడారు కాబట్టి, దేహం అంటే మనం ఏమిటని చెప్పుకున్నాము? నిర్వచనము ఎప్పుడో 15 రోజుల కింద చెప్తే ఏం గుర్తుంటుంది అంటారా? దేహం అంటే దిహ ఉపచయే ధాతువు చెప్పుకున్నాం. అంటే ఏమిటి? కూర్చబడింది అని. మీకు బాగా గుర్తుండాలంటే దేహం ఎట్లా కూర్చబడింది? అవయవములు, అంగములు అన్నీ ఉన్నాయా లేదా ఇందులో? ఇవన్నీ కూరిస్తే దేహం అయింది, అవునా? అట్లాగే దేహం అని గుర్తుపెట్టుకోవాలంటే కూర్చబడింది. దిహ ఉపచయే అంటే కూర్చబడింది. ఏం కూర్చింది అంటే భౌతికంగా చూస్తే అంగములు, అవయవాలే కూర్చింది. కానీ నిజానికి ఇది ఏమిటి? మనం ఏం చెప్పుకున్నాం? దేహం అనేది ఒక అవకాశం, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ అని చెప్పుకున్నాం. దేనికి అవకాశము? ఈ దేహంతో మనిషి ఏం చేస్తాడు? ప్రవర్తన చేస్తాడు. ప్రవర్తన చేయటానికి ఒక అవకాశంగా కూర్చుకోబడింది ఈ దేహం. దేహం అంటే ఒక అవకాశం. ఈ మానవ దేహం మానవ జన్మ అవకాశం మనిషికి. ఎందుకు? ఇక్కడే ప్రవర్తించి తనను గుర్తించగలిగే ఒక అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి దేహం అవకాశం అని చెప్పాం. ఇప్పుడు దేహాన్ని దేహి విడిచిపెడతాడు అంటున్నారు ఇక్కడ. జీర్ణమైన దేహాన్ని అన్నా. జీర్ణమైన దాన్ని అంటే మనం ఏమని చెప్పుకున్నాము పోయిన వారము? జీర్ణమైంది ఎట్లా ఉంటుంది? దాని నుండి మనం గ్రహించవలసిన సారాన్ని తీసేసుకోగా మిగిలిపోయింది పోతుంది, అవునా? మల రూపంలో విడిచేస్తాం. అయితే జీర్ణమైందని ఎప్పుడు అంటాం? ఇంకా అది పనికి రాకుండా అయినప్పుడు మనం జీర్ణం అయిపోయింది అంటాం దాన్ని. ఆ పనికి రాకుండా అయినప్పుడు దేహాన్ని దేహి విడిచేస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. అట్లాగే దేహం అంటే ఒక అవకాశం అనుకున్నప్పుడు జీవుడు ఇందులో ప్రవర్తిస్తున్నాడు. వీడికి ఆ అవకాశాన్ని విడిచేస్తాడు పనికి రాకుండా అయిపోయినప్పుడు. అంటే ఒక ప్రవర్తన చేసి ఆ ప్రవర్తన నుండి అందులో తీసుకోవాల్సింది తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాడు? వదిలేసి ఇంకొక దానికి వెళ్ళిపోతాడు. అట్లా మనం ఎన్ని ప్రవర్తనలు చేస్తున్నాం? మనం రోజంతా మార్చి మార్చి ప్రవర్తనలే చేస్తుంటాం. అయితే ఇంతకు మనం తీసుకోవలసిన సారాంశం ఏమిటి అంటే ఒక ఉపమానంతో అర్థం చేసుకుందాం. ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి. కారు కొనుక్కుంటే ఏముంటుంది? దానికి ముందు కారు కొనుక్కునే సత్తా ఉంటే సరిపోదు, దాన్ని మెయింటైన్ చేసే సత్తా కూడా ఉండాలా లేదా? మామగారు అల్లుడికి కారు కొనిచ్చారనుకోండి, వాడు పెట్రోల్ పోసుకునే సత్తా కూడా లేకపోతే వాడు ఏం చేసుకుంటాడు? దాన్ని
ఉండాలా లేదా? కనీసం ఆ స్తోమత ఉండాలి. ఆ స్తోమత ఉంటే కారు ఇస్తే దానికి ఏమైనా ఉంటుంది. అట్లాగే మనం ఒక కారు కొనుక్కున్నప్పుడు దానికి ఏం చేస్తాము? మెయింటెనెన్స్ చేస్తాం. మెయింటెనెన్స్ అంటే ఏం చేస్తాం? దానికి సమయానికి సర్వీసింగ్కి ఇస్తాం, పెట్రోల్ పోస్తాము, అంతే. ఇది దాని మెయింటెనెన్సా కాదా? రోజు దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దానికి ఈ మెయింటెనెన్స్ కాక వాడుకోవటం అనేది ఉందా లేదా? కార్కి ఇంకేమైనా మెయింటెనెన్స్ చేయడానికి కొనుక్కున్నామా? చెప్పండి. కార్ ఎందుకు కొనుక్కున్నాము? కేవలం మెయింటైన్ చేయడానికా? వాడుకోవాలి అంటే కార్లో ఎక్కి ప్రయాణం చేయాలి మనం, అవునా? ప్రయాణం చేయటం కోసం కార్ కానీ ఇంటి ముందు పెట్టుకొని మెయింటైన్ చేయడానికి కాదు. ఇప్పుడు ఈ దేహంతో మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం దేహ జీవిత కాలం అంతా మెయింటెనెన్స్ చేస్తున్నామా, ప్రయాణం చేస్తున్నామా? మనం చేసే అన్ని పనులు మెయింటెనెన్స్కి సంబంధించిన పనుల, ప్రయాణానికి సంబంధించి మనం ఏమైనా చేస్తున్నామా? చెప్పండి. మెయింటెనెన్స్. చదువుకునేటప్పుడు కారు ఎందుకు చదువుకుంటాడు మనిషి? ఉద్యోగం దేనికోసం? తిండి కోసం. తిండి అంటే మెయింటెనెన్సా, ప్రయాణమా? మెయింటెనెన్స్. దీనికి బట్టలు వేస్తారు అంటే మెయింటెనెన్సా, ప్రయాణమా? మెయింటెనెన్స్. చచ్చిపోయేదాకా చేసే సెక్యూరిటీ అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏదో ఏర్పాటు చేసుకునేది అదంతా మెయింటెనెన్సా, ప్రయాణమా? మెయింటెనెన్స్. మరి ప్రయాణం ఏమిటి ఇందులో చెప్పండి చూద్దాం. మెయింటెనెన్స్ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు కానీ ప్రయాణమే లేదు ఇక్కడ. ప్రయాణం ఏమిటి మరి జీవుడికి? దేహాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు? ఈ మాట ఒక్కసారన్నా ఆలోచిస్తాడా? చచ్చేదాకా మెయింటెనెన్స్ గురించి ఆలోచించాడు కదా. మరి అన్ని పనులు దానికోసమే. తిండి పెట్టినా దానికోసమే, అలంకరణ చేసినా దానికోసమే, ఏది చేసినా దాని స్నానము అన్నీ దానికోసమే కదా. అయిపోయింది. మరి ఇప్పుడు మరి ఎక్కి తిరగాల వద్దా? ఇప్పుడు ప్రయాణం ఏది? ఈ దేహానికి ప్రయాణం ఏది? జీవుడికి ఎక్కడికి వెళ్ళాలి అంటే వాడు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి. రైజింగ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే తన స్మృతి యొక్క స్థాయిని పెంచుకోవటం కోసం వచ్చాడు ఇందులో. అది తనకు అసలైన పని. మనం ఏమనుకున్నామంటే ఈ బ్రతుకుంది చూసారా, ఏదైతే మెయింటెనెన్స్ బ్రతుకుందో ఇదే జీవితం అనుకుంటున్నాడు వాడు. అది కాదు, అది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. మెయింటెనెన్స్ అనేది ప్రయాణానికి ఒక పార్ట్. కారు కొనుక్కున్న దాంట్లో ఒక భాగం అంతే, కానీ అది దాని పర్పస్ కాదు కదా. ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ అని అడిగామనుకోండి యువతను పిలిచి, యువత ఏం చెప్తారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ అంటారా? ఓహో. ముందు దానికోసం ఏం చేస్తారు యువత? ముందు యువత ఇప్పుడు కాలేజ్లో చదువుకుంటున్న పిల్లల్ని పిలిచి మీ గోల్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఉద్యోగం కావాలి. ముందు ఉద్యోగం కదా అసలు గోల్ ఆఫ్ లైఫ్. సరే, ఒక మనిషికి లక్ష్యము ఉద్యోగం సంపాదించడం లక్ష్యం అనుకుందాం. ఇప్పుడు మీ లక్ష్యం ఒకటి ఉంది, సాధించాలి అనుకుంటే లక్ష్యం సాధించిన తర్వాత అయిపోతుందా లేదా గేమ్? ఇప్పుడు ఉద్యోగం సాధించడం లక్ష్యం అయితే అక్కడతో అయిపోవాలి కదా. అంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంకా బ్రతుకుండాల్సిన అవసరం ఉంది. లక్ష్యం సాధించాడు, అయిపోయింది, ఇంకా అయిపోవాలి కదా. అప్పుడు చచ్చిపోతాడా వాడు? లేదు. దాని వెనక ఇంకేముంటుంది? ఉద్యోగం ఎందుకంటే డబ్బు కదా అసలు సంగతి. లక్ష్యం అది కాదు. అక్కడ ఏమిటి? ఉద్యోగం వెనకాల డబ్బు సంపాదించడం అనే లక్ష్యం ఉందని చెప్తాడు. అప్పుడు సరే, డబ్బు బాగా సంపాదించిన తర్వాత గేమ్ అయిపోయింది, ఆపేస్తారా? మరి ఇంకేముంది? ఇల్లు కొనుక్కోవాలి. నిన్న కారు అన్నారు, మీరు ఇల్లు అంటున్నారు. ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఆ డబ్బుతో తనకు కావలసిన ఇంద్రియ భోగాలని దేంతో అనుభవించగలడో అవన్నీ కొనుక్కోవాలి. అంతేనా? కార్లు, డబ్బులు, ఇళ్ళు ఏమేమి కొనుక్కుంటారో అవన్నీ, బట్టలు, ఇంకేం కొనుక్కుంటే అవి. ఏదే భోగాన్ని అనుభవించాలి. భోగాన్ని అనుభవించడం లక్ష్యం ఎంతైనా? ఇంకేమైనా లక్ష్యం వెనకాల దాగి ఉందా? ఇంతేనా? కొంచెం ఆలోచించండి. ఇదే దారిలో ఇట్లాగే. పోనీ పెళ్ళి కూడా భోగమే. ఇంద్రియ భోగం అంటే పెళ్ళి కూడా అందులో భాగమే. ఇంకా ఎండ్లెస్ అది భోగాలు, రోగాలు అన్నీ ఉంటాయి అందులో. దాని వెనక ఇంకేమైనా ఉందా? సరే, ఏదైనా ఒక భోగం ఉంది, అది అనుభవిస్తే మీకు దుఃఖం వస్తుంది, అయినా మీరు ఆ భోగాన్ని కోరుతారా? చెప్పండి. కోరం. అంటే భోగం దేనికోసం?
సుఖం, సంతోషం, ఆనందం ఏదో ఒక పేరుతో చెప్పేదానికోసం భోగం. అంటే అల్టిమేట్గా అన్నిటికీ వెనకాల ఉన్నదేమిటి? లక్ష్యం ఏమిటి? సంతోషం కోసం ఇవన్నీ అడిగాడు కానీ సంతోషం రాదన్న పక్షంలో చదువుకోడు, ఉద్యోగం రాదన్న పక్షంలో చదువుకోడు, డబ్బు లేదన్న పక్షంలో ఉద్యోగం చేయడు, డబ్బుతో భోగాలను కొనుక్కోలేనన్న పక్షంలో డబ్బు సంపాదించడు, భోగంతో ఆనందం రాదన్న పక్షంలో భోగాన్ని అడగడు. అంతేనా? అంటే వాడికి అసలు కావాల్సిందేమిటి? సుఖం, సంతోషం. అంటే ముందు మనం చెప్పినప్పుడు పైపైన లక్ష్యం ఏమిటంటే వేరే చూపించాం మనం, కానీ దాని లక్ష్యం వేరే ఉంది వెనుక. అట్లాగే మనిషి బ్రతుకుతున్నాడంటే మనకేమో బయట జీవితం కనిపిస్తుంది, కానీ దాని లక్ష్యం వేరే ఉంది వెనకాల. అది దాని ప్రయాణం ఏమిటి అంటే తన స్థితిని ఎదగాలి, తన స్థితి నుండి ఎదగాలి, ఉన్న స్థితి నుండి ఎదగాలి. అంటే బయటిది చూడకండి మీరు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తి వ్యాపారాలు ఇవన్నీ వేరే, అది జీవితం కాదు. జీవితంలో ఇంకొకటి ఉంది కావాల్సిందే. అందుకే కదా మనిషి ఏం చేస్తాడు, ప్రతిదీ మార్చేస్తూ ఉంటాడు. వాడు అడిగింది దొరకకపోతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు ఏదైనా మనకు కావాలనుకున్నాం, అక్కడికి వెళ్ళాం, కానీ అది దొరకలేదు, అప్పుడు ఏం చేస్తాం? అక్కడే ఉంటాడా? వదిలేస్తాడు. దాన్ని వదిలేయటం అనేది నేర్చుకుంటాడు. నిత్యం వదిలేయటమే. ఈ వదిలేస్తుంటే మారిపోయేదే జగత్. అన్నిటిని వదిలేస్తుంటాడు. విహాయ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అవకాశాలను వదిలేస్తున్నాడు, ఇంకొక కొత్తది వెతుక్కుంటున్నాడు, నిమిషానికి అవకాశాన్ని మార్చేస్తున్నాడు. వాడికి కావలసిన శాశ్వత సుఖం కోసం ఎక్కడ దొరుకుతుందా అని ప్రతి అవకాశాన్ని మార్చేస్తున్నాడు. జీవితకాలం అంతా ఎన్ని మార్చాడు? 84 లక్షల జీవరాశుల గర్భాలను మార్చాడు ముందు. మళ్ళీ ఈ జన్మలో, మానవ జన్మలో ఎన్ని ప్రవర్తనలను మార్చాడు. ఒకరోజు ఒక పని చేస్తున్నాడంటే దాంట్లో సుఖం కోసం చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? వెనక్కి వచ్చేస్తాడు. అన్నీ మార్చి 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 విహాయ 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 ఏం చేస్తాడు? ఇక్కడ నరహ జీర్ణాన్ని అవకాశాన్ని విహాయ అన్యాన్ని సంయాతి. అవకాశాన్ని సంయాతి, దేహాన్ని కాదు అవకాశాన్ని పొందుతాడు. ఒక దాంట్లో ప్రవేశిస్తాడు, అది దొరకకపోతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందుకే జీవితం అంతా మార్పులతో నిండి కనిపిస్తోంది మనం. ఎందుకంటే తాను మారుస్తున్నాడు, అది మారటం లేదు. వదిలేస్తున్నాడు, మారుస్తున్నాడు, వదిలేస్తున్నాడు, మారుస్తున్నాడు. ఎట్లయితే పూటకు బట్టలు మార్చుకుంటామో అట్లాగే ప్రతి ప్రవర్తనను మార్చేస్తున్నాం కదా. ఇందులో వస్తుందేమో సుఖం అన్నాడు, కాసేపు అందులో వస్తున్నాడు. ఇంకా దీనికి వీడికైతే ఇంకొక ఆశ్చర్యం, హిందువులకి ఇంకా ఎట్లా ఉంటుంది, ఈ నెలలో ఒక దేవుడు ఉంటాడు, వచ్చే నెలలో ఇంకో దేవుడు ఉంటాడు. పోయిన నెలలో వినాయకుడిని ఆయన దుంప తెంపారా, ఆయనను రోడ్డుకి ఈడ్చి రచ్చబండ కీడ్చినట్టు ఈడ్చి దుంప తెంపి పంపించేశారు మొత్తానికి. ఇప్పుడు వాళ్ళ అమ్మ రెడీ అవుతుంది అక్కడ చచ్చినట్టు. ఇంకా వీళ్ళ పాలబడి దుఃఖాలను అనుభవించడానికి వస్తుంది పాపం. వచ్చి ఇంకా మళ్ళీ ఆమె వెంట పడతారు. ఆ తర్వాత ఏమవుతుంది? సీజన్ మారుతుంది. దుర్గాదేవి తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అసలు వదిలిపెట్టరు, మొత్తం అందరినీ లాగాల్సిందే. ఇప్పుడు శివుణ్ణి లాగుతారు. శివుణ్ణి లాగిన తర్వాత ఒక నెల రోజులు ఆయనని పీక్కు తింటారు. ఆయన పీరియడ్ ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ టార్చర్ వినాయకుడికి. ఆయన ఆట బొమ్మ అందరికి. వాళ్ళమ్మ కొంచెం భయపడతారు, ఎందుకంటే వాళ్ళమ్మ సింహం మీద ఉంటుంది కదా, కొంచెం భయపడుతుంటారు. ఆ శూలం అది ఉంటుంది, రాక్షసుడు ఉంటాడు, చచ్చిపోతుంటాడు, అది కొద్దిగా. తర్వాత శివుణ్ణి లాంగ్ టర్మ్లో ఒక నెల రోజుల పాటు పీక్కు తింటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? సీజన్ మారుస్తారు. ఎవరు? ప్రకృతి. అప్పుడు సంక్రాంతి వస్తుంది మళ్ళీ. విష్ణుమూర్తి ఒకటే సీజన్లో ఉంటారు. ఎవరు ఎటు సైడ్ వాళ్ళు అటు సైడ్ ఉంటారు అన్నమాట. పార్టీలు వేరే వేరే కదా, అవన్నీ పార్టీజం ఉంటుంది కాబట్టి అది వేరు ఇది వేరు. మళ్ళీ అది మార్చేస్తారు. తర్వాత సంక్రాంతి అంటారు. ప్రకృతి అన్ని మనకి ఇచ్చింది, పంటలు ఇచ్చేస్తుంది కాబట్టి కాసేపు ఆమంటారు ప్రకృతి. తర్వాత ఉగాది తర్వాత రాముడిని వదిలేసి మళ్ళీ ఇంకెవరు? మళ్ళీ రొటేషన్ వస్తుంది కదమ్మా. మళ్ళీ గురు పౌర్ణమిలో గురువు అంటారు కాసేపు, ఆ తర్వాత వదిలేస్తారు. మళ్ళీ శ్రావణ మాసంలో అనేకం ఉంటాయి, వారానికి ఒక దేవుడు ఉంటాడు. అప్పుడు ఇట్లా సీజన్లు మార్చుకుంటూ దేవుళ్ళని కూడా మార్చుకుంటూ జీవితం అంతా మారుస్తూనే ఉంటాడు. వీడికి ఏం కావాలో ఇంకా వీడికి తెలియరా. ఆ స్పష్టత వచ్చేదాకా మనిషి ఇట్లాగే ఒక్కొక్క అవకాశాన్ని
తాను కల్పించుకుంటాడు. అవకాశం ఎవరిస్తారు? ఇవ్వరు. ఈ జీవుడే కల్పించుకొని జీవుడి లక్ష్యం నెరవేరేదాకా ఆ పని చేస్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా ఇప్పుడు ఇందులో చెప్పారు కదా, జీవుడు జీర్ణమైన శరీరాన్ని విడిచేసి ఇంకో దేహాన్ని పొందుతాడని. మీకు అందరికి అర్థమైంది కదా. మరి ఎవరైనా ఎప్పటిదాకా ఇట్లా చేస్తాడని అడిగారా? ఎందుకు చేస్తున్నాడు అట్లా అని అడిగారా? అడగొద్దు. చెప్తే సరే ఏదైనా భగవద్గీత పవిత్రం కాబట్టి చెప్పింది వినాలంత. కానీ ఎందుకు ఎప్పటిదాకా ఇట్లా బట్టలు మార్చుకుంటూ ఉంటాడు? ఎప్పటిదాకా దేహాలను మార్చుకుంటూ ఉంటాడు? ఎందుకు మారుస్తున్నాడు అన్న ప్రశ్న మనకు రావాలి. మారుస్తాడైతే బాగుంది, ఉపమానం బాగుంది, చెప్పింది బాగుంది, కానీ ఎప్పటిదాకా, ఎందుకు? అప్పుడు మనం ఇంకా తత్వార్థాన్ని అర్థం చేసుకుంటే దీంట్లో మనము జీవుడికి కావాల్సింది ఏమిటంటే తనను గుర్తించాలనే ఒక ఆకాంక్ష. ఏదైతే ఇందాక మనము లక్ష్యం ఏదో అని అన్నాం కదా, ఆ లక్ష్యం ఎక్కడుంది? అన్నిటికీ లక్ష్యము తన దగ్గర ఉంది అనేది తర్వాత శ్లోకాల్లో మనం మననం చేద్దాం. ఇది అయ్యేదాకా అట్లాగే మార్చుకుంటూ జన్మలను ఎత్తుతాడు జీవుడు. అయితే వెంటనే స్వామి ఏం చెప్తున్నారు? ఏనం అన్న పదంతోనే పైనుండి చెప్తూ వస్తున్నారు. ఏనం అంటే ఈ ఆత్మ అని చెప్పుకున్నాం మనం. ఈ ఆత్మ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మ అన్నప్పుడు ఏం చెప్తున్నారు? ఈ అంటే ఇక్కడ దగ్గరగా ఉన్నది, ఆ అంటే అక్కడ. ఆ వైకుంఠవాసి కాదు ఈ ఆత్మ ఇప్పుడు చెప్పేది. వైకుంఠంలో విష్ణుమూర్తి గురించి చెప్పటంలే, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఏనం ఈ ఆత్మను శస్త్రాన్ని నచ్చిందంతి, శస్త్రములు ఛేదించలేవట. శస్త్రములు అంటే లోహంతో చేసిన ఏ శస్త్రమైనా సరే దేహాన్ని ఏం చేస్తుంది? అది ఛిందంతి అంటే చీల్చేస్తుంది. అవునా? శస్త్రం దేహాన్ని ఏం చేస్తుంది? కత్తితో చీల్చేస్తాం. మనం పొడుస్తే ఏమవుతుంది? చీల్చేస్తాం. బాణం వేసినా కత్తితోనైనా చీల్చేస్తాం దేహాన్ని. ఏనం న ఛిందంతి, ఈ ఆత్మను శస్త్రములు ఛేదించలేవు అంటున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు? పావకః ఏనం న దహతి. పావకః అంటే అగ్ని ఈ ఆత్మను దహించలేదట. మామూలుగా అయితే దేహాన్ని అయితే దహించేస్తుంది కనుక ఈ ఆత్మను మాత్రం అగ్ని దహించలేదు అంటున్నారు. ఆపహ న క్లేదయంతి. ఆపహ అంటే నీరేం చేయదు. క్లేదయంతి అంటే నీరేం చేస్తుంది? దేహాన్ని కాసేపు తడుపుతుంది. తడిపిన తర్వాత ఏం చేస్తుంది? ఇంకా నీళ్ళలోనే ఉంటే, నీళ్ళలో ఎక్కువసేపు ఏదైనా ఉంచేస్తే ఏమవుతుంది? అది పదార్థం చివికి పోతుంది అంటారు దాన్ని. చివికి పోవడం అన్న పదం తెలుస్తుందా మీకు? ఒక బట్టని నీళ్ళల్లోనే ఉంచేసామనుకోండి కొన్ని రోజుల పాటు, అదేమవుతుంది? పేలికలుగా చిరిగిపోతుంది, అంటే చివికిపోతుంది. దేహం కూడా మనం నీళ్ళల్లో పనిచేస్తే ఏమవుతుంది? ఒక 2-3 గంటల సేపు నీళ్ళల్లో పనిచేస్తే కాలంతా ఎట్లా అవుతుంది? అప్పుడు చివకటం మొదలవుతుంది అనమాట. ఇంకా చివికిపోలేదు కానీ చివకటం మొదలవుతుంది కాబట్టి మనం ఉండలేము, అందులో బయటికి వచ్చేస్తాం అనుకుంటాం. అంటే నీరు దేన్నైనా, ఏ పదార్థాన్నైనా ఏం చేస్తుంది? చివికింపజేస్తుంది. కానీ ఈ ఆత్మను నీరు చివికింపజేయలేదు. తర్వాత మారుతః న శోషయతి. మారుతః అంటే గాలి ఎండగొడుతుంది. ఎండగొట్టడం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక 2 వీలర్ మీద ఎక్కి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసామనుకోండి, మొహానికి గాలి తగిలి ఎట్లా అవుతుంది? గాలి ఎండగొట్టినట్టు అవుతుంది. శుష్కింపజేయటం అంటే ఎండగొట్టడం. వాయువు పదార్థాన్ని, దేహాన్ని ఎండగొడుతుంది, కానీ ఈ ఆత్మను ఆ వాయువు ఎండగొట్టలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అర్థమైందా మీకు? 4 చూపించారు ఇక్కడ. ఏమిటి? మొట్టమొదటిది శస్త్రాన్ని న ఛిందంతి, పావకః న దహతి, ఆపహ న క్లేదయంతి, మారుతః న శోషయతి. ఈ ఆత్మను ఈ 4 కూడా, పంచమహాభూతాలు ఏవి కూడా వాటి ప్రభావాన్ని ఈ ఆత్మ మీద చూపించలేవు. బాగుందా? అర్థమైందా? సరిపోయి. కానీ ఇప్పుడు మనము దేహధారిగా ఉన్నప్పుడు ఈ దేహంలో దేహము ఉంది, దేహి ఉన్నాడు. 2 ఉన్నాయా? ఇప్పుడు 2 ఒకేసారి ఉన్నాయా లేవా? మనం బ్రతుకుతున్నామంటే ఏమిటి? దేహము, దేహి 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆత్మ అంటే దేహికి చెప్పారు ఇవన్నీ. దేహిని ఇవన్నీ ఏం చేయలేవు, దేహమును మాత్రం ఇవన్నీ చేయగలవు. ఇప్పుడు మన అనుభవం చెప్పండి. మనకు అర్థమైంది కదా, ఈ శ్లోకం అర్థమైన తర్వాత పావకః ఏనం న దహతి అని వెళ్ళి అగ్నిలో చేయబెడితే ఏమవుతుంది? మన అనుభవం ఏమొస్తుంది?
కాలేదాన్నే అనుభవానికి వస్తుంది. అప్పుడు మనము ఈ శ్లోకం చెప్పుకుంటే మాత్రం ఏమన్నా అవుతుందంటారా? కాదు. అంటే ఇది శ్లోకం చాలా బాగుంది, శాస్త్ర తాత్పర్యానికైతే బాగుంది, కానీ మన అనుభవానికి ఇది రావట్లే. అంటే ఇప్పుడు దేహి ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు, దేహము ఉన్నప్పుడు కూడా దేహిని గురించిన అనుభవం మనకు రావట్లేదు, దేహానికి గురించిన అనుభవమే మనకు వస్తుంది. నీళ్ళల్లో ఉంటే చివికిపోతుంది గ్యారంటీగా శరీరం. చివకని పదార్థాన్ని, ఆత్మను మనం అనుభవించగలుగుతున్నామా? మరి ఇప్పుడు అనుభవంలోకి రావటం లేదు. ఎందుకు? ఇది పైపైన అర్థంతో మనం తీసుకోలేం కాబట్టి. కనుకనే దీనికి తత్వార్థాన్ని మననం చేసినప్పుడు చక్కగా లోతుగా ప్రాక్టికల్గా మనం అనుభవించగలం. అట్లాగే ఈ తర్వాత శ్లోకం కూడా ఇదే భావాన్ని వేరే పదాల్లో మార్చి చెప్పింది. ఇక్కడ ఏం చెప్పారంటే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అసోష్య ఏవ చ. అంటే ఇదే 4 పదాలను ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నారు. ఏమని? అయం, ఇప్పుడు ఏనమన్నారు వెనకాల, అయం ఈ ఆత్మ అచ్ఛేద్య, ఛేదింపబడలేదు. ఎవరి చేత అని చెప్పలేదు ఈ శ్లోకంలో. అక్కడ ఏం చెప్పారు? శస్త్రాన్ని న చిందంతి అని, శస్త్రముల చేత అని చెప్పారు. ఎవరి చేత అంటే ఒక కర్తని చూపించారు అక్కడ. ఈ శ్లోకంలో కర్తను చూపించకుండా ఆత్మ యొక్క లక్షణాలని అచ్ఛేద్య అన్నారు, ఛేదింపబడలేదు అన్నారు. అదాహ్య, ఇందాక పావకః న దహతి అన్నారు, అగ్ని దహించలేదన్నారు. కానీ ఇక్కడ ఇది దహింపబడలేదు అన్నారు, ఎవరి చేత అని చెప్పలేదు. తర్వాత అక్లేద్య, ఇందాకేమన్నారు? ఆపహ న క్లేదయంతి అన్నారు, ఇక్కడ అక్లేద్య, దీన్ని చివికింపజేయలేదు అంటున్నారు. తర్వాత అసోష్య, మారుత, ఇందాక మారుత అని చెప్పారు, ఇక్కడ చెప్పటం లేదు అట్లా. అంటే ఈ 2 భావాల్లో తేడా ఏమిటంటే, వెనక శ్లోకంలోనేమో కర్తను చూపించారు, దీని చేత ఇది అవుతుంది, శస్త్రముల చేత ఛేదింపడం అనేది అవుతుంది, అది కర్తరి ప్రయోగం అంటారు. ఇక్కడేమో ఆత్మ యొక్క లక్షణాలనే చెప్తున్నారు కానీ దేని చేత అని ఒక కర్తాన్ని చూపించటం లేదు, కనుక ఇది కర్మణి ప్రయోగంలో ఉందన్నమాట. ఇది ఇంకా శుద్ధ స్వరూపమైన వ్యక్తీకరణ వ్యాకరణంతో పోల్చి. అంటే దేని చేత అని కాదు, ఆత్మ ఛేదింపబడలేదు, దహింపబడలేదు, చివికింపబడలేదు, ఎండగొట్టబడదు, ఇది చెప్తున్నారు ఇక్కడ. అదే భావాన్ని వెనక ఇక్కడ కూడా చెప్పారు. కనుక ఈ 2 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని తత్వపరంగా మనం అర్థం చేసుకుందాం. మనకు ఇప్పుడు చెప్పినంత మాత్రం చేత ఆత్మ లక్షణం అనుభవంలోకి రావటం లేదు. ఒక సాధకుడు కాని వాడికి సామాన్యుడికి, సాధకుడికి కూడా అంత తొందరగా రాదు. ఒక దర్శనం చేసిన వాడికి మాత్రమే అది వస్తుంది. అయితే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆత్మ తెలియటం లేదంటే ముందు ఉపమానంతో అర్థం చేసుకుందాం. ఈ సృష్టి అంతా కూడా ఉనికి యొక్క ఒక రచనా స్వరూపం, ఒక డిజైన్డ్ ఎలిమెంట్ ఉంది ఈ సృష్టిలో. డిజైన్ ఎలిమెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఇక్కడ ఏమిటి? ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటారు. ఇక్కడ ఏం చేస్తారు? లోకోమోటివ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అవునా? అంటే తయారు చేస్తారు. ఈ తయారు చేయడానికి ముందు ఎక్కడి నుండి వస్తుంది? దీని డిజైన్ ప్లాన్ ఎక్కడి నుండి వస్తుంది? R&D నుండి వస్తుంది. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఒక డిజైన్ చేస్తున్నారు, ఆ డిజైన్ని ఇక్కడ మీరు తయారు చేస్తున్నారు, అవునా? ఇంతేనా? ఇది ఈ ఉపమానంతో అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఒక లోకోమోటివ్ తయారైన తర్వాత ఆ లోకోమోటివ్ని మనము శస్త్రముల చేత ఛేదించగలమా లేదా? ఒక సుత్తె తీసుకొని పగలగొట్టగలమా లేదా? చెప్పండి. పగలగొట్టచ్చు, అవునా? కాల్చేయచ్చా లేదా? కాల్చేయచ్చు. ఈ బయట కనిపించే ఈ ఫంక్షనల్ యూనిట్ లోకోమోటివ్, బయటగా మీకు కనిపిస్తున్న భౌతికమైందేమో రూపాన్ని మనం కాల్చేయగలము, ఛేదించగలము, ఏదైనా చేయగలం, పాడు చేయగలం. కానీ దాని వెనుకున్న ఒక డిజైన్ ఉంది కదా, దాన్ని ఏమైనా చేయగలమా? చేయలేము. అది అచ్ఛేద్య, అదాహ్య, అక్లేద్య, అసోష్య, అవునా? అర్థమైందా ఇప్పుడు? అంటే ప్రతిదానికి మనమైతే లోకంలో ఎట్లాగైతే ఒక డిజైన్ ఉంది, దానికి ఒక ఫంక్షనల్ యూనిట్ ఉంది, ఫంక్షనల్ది మనకు కనిపిస్తుంది, అట్లాగే మన జీవితానికి కూడా ఒక డిజైన్ ఉంది, దానికి ఒక ఫంక్షనల్ యూనిట్ ఉంది. మన జీవితంలో కనిపించే బయట ప్రవర్తన అంతా ఫంక్షనల్. బయట కనిపించే పదార్థములతో కానీ దేహంతో కానీ మనం చేసే ప్రవర్తనలన్నీ కూడా ఫంక్షనలే. బయట కనిపించే భౌతికాలు ఇవన్నీ. ఈ భౌతికమైన దాన్ని, దేహాన్ని, ఈ పంచమహాభూతాలు కూడా వాటిని ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా పంచమహాభూతాలు ఏం చేస్తున్నాయంటే దహించటం కానీ ఇవి చేసినప్పుడు ఏం చేస్తున్నాయి? అది రీసైక్లింగ్ చేస్తుంది. ఈ పదార్థాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాడుకుంటున్నారు, అంతే కదా?
ఇచ్చేస్తుంది. కానీ లోపల ఒక దేహంలో ఒక డిజైన్ నడుస్తుంది. మరి అదేమిటి? జీవుడు ఇప్పుడు మన దేహానికి బయట కనిపిస్తున్న ఈ ఫంక్షనల్ యూనిట్కి లోపల ఒక డిజైన్ ఉంది. అదేమిటి అంటే సచ్చిదానంద స్మృతి యొక్క వ్యక్తీకరణ జీవుడి రూపంలో డిజైన్. జీవుడే డిజైన్. దానికి జీవుడు ఏం చేస్తున్నాడు? ఆ డిజైన్ రూపాన్ని ప్రవర్తనలో తీసుకొచ్చి వాడుకుంటున్నాడు. ఇప్పుడు బయట దాన్ని ఈ జీవితం అంతా మనకు నశిస్తుంది. బయటికి నశిస్తుందా లేదా? బయట కనిపించేది దేహంతో సహా, బయట ప్రవర్తనతో సహా అన్ని నశించేవే. కానీ తన డిజైన్ ఏదైతే జీవుడిగా తన డిజైన్ ఉందో, సచ్చిదానంద స్మృతిని అనుసరించి ఆధారంగా చక్కగా ప్రవర్తించే డిజైన్ ఉందో అది నశించదు. ఈ భూతాల యొక్క ప్రభావం దాని మీద ఉండదు. అంటే ఏనం అన్నప్పుడు ఇప్పుడు ఆ ఆత్మని ఎక్కడో చూసే కంటే ఇక్కడ, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక కన్ను ఉంది. కన్ను ఏం చేస్తుంది? చూస్తుంది అన్నాం మనం. దృశ్యములన్నీ కూడా మారిపోతూ ఉంటే మారకుండా ఉన్నదేమిటి ఇందులో? దర్శనం. చూపు అనే దర్శనం ఏది ఉందో అది మారకుండా ఉంది. దృశ్యాన్ని మనం నాశనం చేయొచ్చు. దృశ్యాన్ని అగ్ని చేత నాశనం చేయొచ్చు, దేని చేతైనా నాశనం చేయొచ్చు. కానీ కంటి దర్శనాన్ని మనం నాశనం చేయలేం. ఈ దేహం నాశనం అవుతుందేమో, ఈ భౌతిక కన్ను కూడా నాశనం అవుతుందేమో, కానీ దర్శనం చేయించే ఈ కంటిలో డిజైన్ అయితే సృష్టి రచనలో ఉందో, ఈ ఇంద్రియ రచన, అది నాశనం కాదు. అందుకే కదా ఇప్పుడు మనం ఎంత బయట ఎంత నాశనం అయిపోయినా సరే ఆ మూలమైన డిజైన్ మన దగ్గర ఉంటే మళ్ళీ దాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తామా లేదా? మ్యానుఫ్యాక్చర్ చేయగలమా లేదా? అట్లాగే సృష్టి ప్రళయమైన రోజున కూడా మళ్ళీ ఏమవుతుంది? ఇవన్నీ పోతాయి. అందరు ప్రాణులన్నీ కనిపించకుండా పోతాయి. అంతా ప్రళయం అయిపోతుంది అంటారా లేదా? అయిపోయిన రోజున కూడా మనం ఏం చేయగలం? మళ్ళీ అదే మళ్ళీ జీవం వస్తుంది. ఎట్లా ఉంటుంది? అది ఆధారభూతమై ఉనికి ఉండగా జీవుడు అనే రచన ప్రవర్తిస్తుంది. దీనికి మనకు అర్థం కావాలంటే ఇంకొక మంచి ఉపమానం వేదాంతంలో ఎక్కువగా చెప్పబడేది ఏమిటంటే, ఒక తండ్రి ఉన్నాడు. ఒక తండ్రి పిల్లవాడిని సినిమా థియేటర్కి తీసుకెళ్తే అప్పటికే సినిమా మొదలైపోయింది. సినిమా అంటే ఎట్లా ఉంటుందో ఆ పిల్లవాడికి ఇంతవరకు తెలియదు. మొదటిసారి వెళ్తున్నాడు థియేటర్కి. వెళ్ళేటప్పుడు సినిమా అంటే ఏమిటంటే తెర మీద బొమ్మలు కనిపిస్తాయి మనకు, అదే సినిమా అని వాళ్ళ నాన్న చెప్పాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళేటప్పటికి మొదలైపోయింది సీన్. మొదలైన తర్వాత చూస్తున్నాడు, బొమ్మలు చూస్తున్నాడు ఆ పిల్లవాడు. చూసి నాన్న తెర ఎక్కడుంది అని అడిగాడు. ఇప్పుడు తెర మీద ఏం కనిపిస్తుంది? ఒక హీరోయిన్, కింద గడ్డి, వెనక కొండలు, చెట్లు, పైన ఆకాశం. ఇది ఉంది అక్కడ సీన్లో. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమడుగుతున్నాడు? నాన్న తెర ఎక్కడుంది అని అడుగుతున్నాడు. అదిగో నువ్వు చూసే తెరనే అంటున్నాడు వాళ్ళ నాన్న. ఆ అబ్బాయి అంటున్నాడు, తెర అంటే హీరో కనిపిస్తున్నాడు, అదే ఆ తెర అంటే అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు? తెర అంటే అది కాదు అంటాడు. అవునా? అయితే హీరోయిన్ తెరనా? కాదు. కింద గడ్డి తెరనా? వెనక కొండలు తెరనా? చెట్లు తెరనా? ఆకాశం తెరనా? ఏది తెర? దాని వెనక ఉంది అంటున్నాడు. ఇప్పుడు హీరోకి వెనకాల కొండలు ఉన్నాయి, కొండల పైన ఆకాశం ఉంది. ఏది దాని వెనక ఉంది అంటే అబ్బాయికి అర్థం కావట్లేదు ఆధారమై ఉన్నది ఏమిటని. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎట్లా చెప్పగలడు చెప్పండి తెర అంటే ఏమిటని? నువ్వు చూసేదే తెరను అంటున్నాడు వాళ్ళ నాన్న. కానీ ఆ అబ్బాయి ఏమో ఇవన్నిటిని అడుగుతున్నాడు. ఇవి తెరనా అని అడుగుతున్నాడు. కాదంటున్నాడు. మీకు అర్థమైంది కదా ఈ ఉపమానం? ఇప్పుడు మీరైతే ఏం చెప్తారు వాళ్ళ నాన్న స్థానంలో ఉంటే? సినిమా ఆపాలి, సినిమా ఆపకపోతే తెర తెలుస్తుందా? అట్లాగే ఆధారమైన ఉనికి మీద మనస్సు విషయాలను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే మనం సినిమా చూస్తున్నాం. ఆధారమైన ఉనికి నేను, మనసు ప్రొజెక్టర్, అది విషయాలను చూపిస్తూ ఉంటే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ సెటప్లో మనము తెరనా, ప్రొజెక్టరా, సినిమా చూసి ఏడ్చి నవ్వేవాడా, డైరెక్టరా? అసలు ఎవరు మనం? సృష్టిలో ఈ రచన డిజైన్ ఉందా లేదా? ఇప్పుడు సినిమా థియేటర్కి ఈ డిజైన్ ఉందా లేదా? ఇదంతా ఏర్పాటు చేసి ఒక సినిమా రన్ అవుతుంది. మనమేమో సినిమా చూసేస్తున్నాం, వచ్చేస్తున్నాం, మన పని అయిపోయింది. అక్కడితో అయిపోయింది అనుకున్నాం. కానీ ఈ వ్యవస్థలో ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్ అర్థం చేసుకోవాలనుకోవట్లేదు. అట్లాగే ఈ సృష్టి అనే రచనలో ఒక డిజైన్ ఉంది. ఏమిటి? జీవుడు అనేవాడు ప్రవర్తిస్తాడు. వాడు ప్రవర్తన చేసి వాడు ఎదగాలి. ఎదగడం అంటే ఏమిటి? వాడి స్థాయి ఎదుగుతూ వస్తుందన్నమాట.
అంటే తనను తాను గుర్తించడంలో ఎదుగుతూ వస్తాడు, దానికోసం ప్రవర్తన చేస్తున్నాడు. ఇది డిజైన్, దాని వెనకాలన్న ఒక డిజైన్ ఎలిమెంట్. అది గుర్తించేదాకా వీడు మళ్ళీ బట్టలు మార్చినట్టు దేహాలను మారుస్తూనే ఉంటాడు. అయితే ఈ శ్లోకం ప్రకారంగా మనకు ఒక గ్యారంటీ వచ్చింది, దేహం అయితే మళ్ళీ ఇంకొకటి వస్తుందని. అర్థమైందా? గ్యారంటీ ఉందా లేదా ఇప్పుడు? కానీ అందులో మనిషి దేహం అన్నాడా స్వామి? అనలేదు. ఏదైనా కొత్తది, నవాని వేరే అపరాణి అన్నాడు. అంటే ఇంకో కొత్తది అన్నాడు. అది పందైన కుక్క అయినా కూడా కావచ్చు, అంత గ్యారంటీ లేదు మళ్ళీ మనిషి జన్మనే అని. ఏదో కొత్తది వస్తుంది అంటే బట్టలు లేకుండా ఉండడు, ఏదో ఒకటి వేసుకుంటాడు, ఏదో ఒక దేహాన్ని పొందుతాడు. కానీ వాడికి కావాల్సింది ఏమిటి? రచనను గుర్తించడం. అంటే నాశమయ్యే దాంట్లో ఏదైతే పంచమహాభూతాల చేత ప్రభావితమై నాశమవుతుందో ఆ నాశమయ్యే దాంట్లోనే నాశం కాకుండా ఇంకొకటి ఉంది. అది మనం ఇప్పుడు ఎట్లా దర్శనం చేయగలమంటే మన ప్రతి ప్రవర్తనలో ఆ డిజైన్ని గుర్తించగలగాలి. మనం ఇంద్రియాలతో ప్రవర్తిస్తున్నామా, జడంగా ఉన్నామా చెప్పండి? ఇంద్రియాలతో ఉన్నాం. ఇప్పుడు ఈ మైక్ పనిచేస్తుందంటే దానికి ఒక డిజైన్ ఉంది లోపల. ఇది బయట విరిగిపోతే మనం దేన్ని చూస్తాం? లోపల ఎట్లా ఉందని చూసుకుంటాం, అంతేనా? బయట బాడీని కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు, లోపలిది బాగుంటే పర్వాలేదు. అది అర్థమవుతుంది కదా మనకు. అట్లాగే మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఒక మెషిన్ లాగా కాకుండా, మెషిన్ కంటే కూడా ఇంకా చైతన్యవంతంగా ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు ఆ చైతన్యవంతంగా ప్రవర్తించటంలో తన సోర్స్ దాకా, అంటే తన మూలం దాకా దర్శనం చేయగలిగితే ఈ ప్రవర్తనకు అప్పుడు వాడు అనుకున్నది అవుతుంది, అంటే లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇందాక ఎట్లాగైతే లక్ష్యం ఏమిటి అంటే ఆనందం అన్నామో, సంతోషం అన్నామో, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే తన ప్రతి ప్రవర్తనలో తన రచనను గుర్తించగలగాలి. ఏం చేస్తున్నాను నేను, అసలు ఏమిటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? ఈ ప్రశ్న రాకుండా జీవితంలో బ్రతుకుతూనే ఉంటాం మనం. ఈ ప్రశ్న రాకుండా ఎంతమంది చచ్చిపోతారు? 99% అందరు చచ్చిపోతారు. ప్రశ్న రాదు అసలు. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రశ్న వేసుకుంటే మనకు దర్శనం చేయడానికి, ఓహో డిజైన్ ఒకటి ఉంది, ఇదొకటి ఉంది, బయటది వేరు, లోపల కనిపించేది వేరని ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు మనకు అది అర్థమవుతుంది. అయితే ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ? అగ్ని ఈ దీన్ని నాశం చేయలేదు అన్నారు, దహించలేదు అన్నారు. దహనం అంటే ఏమిటి? భస్మీకరణే ధాతు. అగ్ని ఏం చేస్తుందండి? దేన్నైనా దాని సంపర్కంలోకి వచ్చిందంటే అది ఎవరు ఏమిటి అనేం చూడదు. అది ఏ కర్తృత్వ భావం లేకుండా చక్కగా బూడిద చేసి పెడుతుంది, అంతేనా? చేసి అంతర్ధానం అయిపోతుంది, దానికి ఏం తెలియదు అన్నట్టు. అంత భస్మం చేసేస్తుంది అగ్ని దేన్నైనా కూడా. అయితే దీనిని, ఈ రచనను అగ్ని భస్మం చేయలేదు. ఏ అగ్ని అంటే కామాగ్ని అంటున్నారు. మనిషి దేని చేత నడిపింపబడుతున్నాడు? కోరికల చేత నడిపింపబడుతున్నాడు. కామాగ్ని అంటే, కామం అంటే కోరిక అనే అగ్ని ఈ రచనను నాశనం చేయలేకపోయింది. కానీ జన్మ అనే అవకాశాన్ని నాశనం చేసేసింది. అది లోపల రచన ఏదైతే ఉందో, జీవుడి రచన ఉందో దాన్ని నాశనం చేయలేకపోయింది అది అగ్ని. ఎందుకు? విషయ వేగంలో మనం ఎట్లా ప్రవర్తిస్తామంటే, శస్త్రముల చేత ఛేదించినట్టు దేహాన్ని గనక ఒక శస్త్రం చేత ముక్కలు చేస్తే ఎంత బాధగా ఉంటుందో, విషయాల చేత మనం మన అవకాశాలను అట్లా ముక్కలు చేస్తున్నామా లేదా? జీవితంతో అంతా ముక్కలు చేసామా లేదా? తనను తానే ఎన్ని ముక్కలు చేసుకుంటాడు? కాసేపు అదంటాడు, కాసేపు ఇది అంటాడు, నేను అదంటాడు, నేను ఇది అంటాడు, కాసేపు అంటాడా లేదా? మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఎన్ని పాత్రల్లో పోషిస్తూ ఉంటాడు? లెక్కలేనన్ని పాత్రల్లో పోషించి తనను తాను ముక్కలు చేసుకుంటాడు. ఇన్ని అవకాశాలను జీవుడిగా మాత్రం బ్రతకడు. జీవుడేమో రచనాంశం, వాడు ముక్కలు అవ్వడు. ఎక్కడైనా అన్నిట్లో జీవుడుగానే ఉంటాడు. తండ్రిగా ఉన్న జీవుడుగా ఉంటాడు, కొడుకుగా ఉన్న జీవుడుగా ఉంటాడు. అది ముక్కలవ్వని రచన, దాన్ని ఏం చేయడు. అట్లా పోషింపబడి గుర్తించి బ్రతకడు. వేరే పాత్రల్లో బ్రతికినప్పుడు వాడి జీవితం ముక్కలైపోతుంది. శస్త్రముల చేత ముక్కలు చేస్తే దేహానికి ఎంత బాధ కలుగుతుందని మనం అనుకుంటామో, అవకాశాన్ని ముక్కలు చేసుకొని జీవుడు అంత బాధపడుతున్నాడు లోపల. అందుకే కదా తీరని వెలితి లోపల ఉంది మనిషికి. తీరని వెళ్తుందా లేదా? ఏం చేసినా సరే ఆ వెలితి పోవటం లేదు. ఎందుకు? తన అవకాశాన్ని ముక్కలు చేసుకుంటున్నాడు. కానీ ఆ జీవుడు ఏం చేస్తాడట? అప్పుడు ఇంకొక అవకాశానికి వెళ్ళిపోతాడు. వాడేం ఊరుకోడు, ఓడిపోడు. మనం అనుకున్నవన్నీ జరగవు, కానీ జీవుడు అనుకున్నవి జరుగుతాయి.
మీకు మీకు ఇది వరకు కూడా చెప్పుకున్నాం మనము. పుట్టేటప్పుడు పుట్టుకకు ముందు వాడు జీవుడుగానే వాడిని వాడు గుర్తించుకొని తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. దేహాత్మ భావం ఇంకా వాడికి రాలేదు, ఈ దేహమే నేను అనేది. కానీ పుట్టిన తర్వాత ఏమైంది, జీవుడు అంశం మర్చిపోయాడు, పుట్టిన దేహంతో గుర్తింపు వచ్చేసింది వాడికి. ఇంకా పుట్టిన దేహానికి ఎన్ని భాగాలు ఉన్నాయంటే లెక్కలేనన్ని ఉన్నాయి. కనుక మళ్ళీ ఆ జీవుడు అంశం గుర్తించేదాకా, అంటే ఈ దేహ జీవిత కాలంలోనే నేను దేహం కాదు, ఎవరు దేహిని జీవుణ్ణి అని గుర్తించేదాకా ఈ ఈ ఈ శస్త్రముల చేత ముక్కలు చేసుకున్నట్టు చేసుకుంటాడు తనంతా. అయినా లోపల వాడికి జీవుడికి మాత్రం ఏం కాదు. ఏనం అంటే ఇప్పుడు ఆ జీవుడు ఏనం. ఆత్మ అంటే ఎక్కడో ఉంది నాకు తెలియట్లేదు కాదు, మనం దాన్ని అనుభవిస్తున్నాం. చక్కగా ఏం చేస్తున్నాం, ఈ ప్రవర్తనలో సుఖం రాకపోతే ఠకీ మనం మార్చేస్తాం, పార్టీ మార్చేసినట్టు. రాజకీయ నాయకులు ఆ కండువా ఉంటుంది, అది తీసేసి పింక్ కలర్ తీసేసారు, ఎల్లో కలర్ వేసుకున్నారు, అవునా? గులాబీ రంగు తీసేస్తే ఏమైనట్టు? ఎవరిది గులాబీ రంగు? టీఆర్ఎస్. పసుపచ్చ తెచ్చుకుంటే తెలుగుదేశం కాదు అట్లా అనుకున్నారు. వీడిది పీతాంబరధారి, కృష్ణుడి పార్టీ వీడిది. కానీ అట్లా పార్టీలు మార్చినట్టు కండువా తీసి కండువా వేసుకున్నట్టు ప్రతి దాన్ని మార్చి పాడేస్తాడు. టీవీలో ఛానల్స్ మారుస్తారు చూసారా, టీవీ ముందు కూర్చొని నొక్కటం. మళ్ళీ ఇందులో యూట్యూబ్లో రీల్స్ టికి ఒక్క నిమిషం కూడా చూసే ఓపిక లేకుండా అయిందట. రీల్స్ ఎంతసేపు ఉంటాయంటే మ్యాక్సిమం అది 2 minutes 50 seconds ఎంతో ఉంది, 58 seconds దాకా ఒక రీల్ పెట్టచ్చు మనం. అందు వీడు చూసే ఎన్ని తెలిసిపోయినాయి చూసారా. అట్లా పెట్టినా అంత కూడా చూడరట. దాంట్లో కూడా 1 నిమిషమే ఉంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, 1 నిమిషం దాటుతూ ఉంటే వాడికి అంత ఓపిక ఉండదు, టకీ అంటుంది, చెయ్యి మార్చేస్తాడు. అంటే ఆనందం రాదు, 1 నిమిషంలో కూడా ఆనందం వచ్చేయాలి, ఇన్స్టెంట్గా రావాలి. అది ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటాయి చూసారా లోకంలో, అట్లా అన్ని ఇన్స్టెంట్గా రావాలి. ఇన్స్టాగ్రామ్ చూసారా, అందులో అసలు ఇంకా 30 seconds 30 secondsలో ముక్తినిచ్చే మెసేజ్ మనం పెట్టాలట, అప్పుడే వాడు చూస్తాడట, లేకపోతే చూడడట. ఇంత చంచల స్వభావంగా తనను తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయాగ్ని, ఈ కామాగ్ని దేన్నైనా దహించగలిగిందా అంటే దేన్ని దహించలేకపోయింది. అది ఈ సృష్టిలో ఇంత కాలము ఇన్ని ప్రాణులు ఎన్ని కోరికలతో బ్రతికినాయా లేదా? పశుపక్షులతో సహా మనిషి కూడా ఇన్ని కోరికల వేగంతో వింతగా ప్రవర్తించి బ్రతికాడా లేదా? అయినా ఏమైంది, సృష్టిలో ఏం మిగిలింది? జీవుడు అనే డిజైన్ మిగిలింది. వాడేం చేస్తాడు, చక్కగా దాన్ని మార్చేసుకొని ఇంకోటి వేసుకుంటాడు. అందుకే సృష్టికి అంతం ఉండదు. ఎప్పటిదాకా ఈ మార్చుకునే ప్రోగ్రాం? తన సోర్స్ అంటే ఆశయాన్ని గుర్తించేదాకా, ఎక్కడి నుండి ఊట వస్తుందో అది గుర్తించేదాకా ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఊట ఎట్లా ఉంటుంది మనకు? ఊట ఇప్పుడు ఉనికి ఊట వంటిదని చెప్పుకున్నాం మనం. ఊట బావి ఎట్లా ఉంటుంది? ఊట బావిలో నీరు చెరువులో నీరులాగా పాచిపట్టదు, అది పడుతుందా? అది తాగటానికి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది. అంత మాత్రం చేత ఊరి కారిపోదు, అది ఎంత ఉండాలో అంతే ఉంటుంది, అది ఊరుతూనే ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, అవునా? అట్లాగే జీవుడు ఆత్మ రెండు కూడా ఎటువంటివి? ఊట వంటివి. అవి ఒక రచనాంశంతో ఉన్నాయి. ఆ వాటికి ఎప్పుడు కూడా వీటి వల్ల ప్రభావం కలగదు. అదేమిటి? దాన్ని అందుకే తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాను? నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. 5 లక్షణాలు చూపించారు ఆత్మకు. నిత్యము, సర్వగతము, స్థానువు, అచలము, సనాతనమైందట. ఈ 5 లక్షణాలతో చెప్పిన ఈ ఆత్మస్వరూపం, ఈ జీవుడికి కూడా ఆత్మస్వరూప లక్షణాలే ఉంటాయి. ఎందుకంటే ఆత్మకి ఎట్లాగైతే నాశనం లేదో జీవుడికి కూడా నాశనం లేదు, వాడేం చచ్చిపోయేవాడు కాదు. కనుక దీనికి కూడా నాశనం లేదు. ఇది కూడా ఇప్పుడు మనం దర్శనం చేయాలంటే ఏమిటో ఉనికంటే అర్థం కాదన్న పక్షంలో మన రచనను దర్శనం చేయండి. ఇప్పుడు ఒక సోర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఈ సృష్టి అంతా మనకు ఉపమానమే. ఇప్పుడు ఈ సృష్టిలో జీవుడు జీవశక్తి దేంతో బ్రతుకుంది? దేని చేత బ్రతుకుంది? దేని చేత బ్రతుకుంది? సూర్యరశ్మి చేత. సూర్యరశ్మి లేకపోతే మబ్బులు పడితే ఏమైంది? మన 3 రోజులు మబ్బులు పడితే అయ్యో అనుకున్నారు. ఇట్లా ఎండ రాగానే ఎట్లా ఉంది?
వాహ్, అమ్మయ్య, ఒక్కసారి ఎండొచ్చేసింది. అంటే ప్రాణులన్నీ దేనికోసం ఎదురు చూస్తున్నాయి? సూర్యరశ్మి కోసం ఎదురు చూస్తున్నాయి. సూర్యరశ్మి ప్రసరించినప్పుడు ఏమవుతుంది? ఆ కిరణాలు మన దాకా వస్తున్నాయి. కిరణాల వేడిని మనం తీసుకొని జీవులన్నీ కూడా ప్రాణశక్తిని పొంది జీవిస్తున్నాయి. అవునా? ఇది జరుగుతుంది. అయితే ఈ సూర్యకిరణాలు వచ్చినప్పుడు మనం తీసుకున్నంత మాత్రం చేత అవి సూర్యుడిని వదిలేసినాయా? అంటిపెట్టుకుని ఉన్నాయా? సూర్యుని అంటిపెట్టుకుని ఉన్నాయా? మన దగ్గరకు వచ్చేసినాయా వదిలేస్తే కిరణం అనడం ఇంకా మనం దాన్ని. అంటే ఆశయాన్ని వదిలిపెట్టలేదు, కానీ ప్రసరించి మన దాకా అందింది. అట్లాగే మనం పనిచేస్తున్నాం అనుకోండి, చేత్తో పనిచేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడ వదిలేసి వస్తాం. పెన్నుతో రాసుకుంటున్నాం. పెన్నుతో రాయటము చేతికి ఒక కర్మ. అది రాసేసిన తర్వాత ఏం చేస్తాం? పెన్ను అక్కడ వదిలేసి వస్తాం. చేతిని కూడా వదిలేసి వస్తామా? చెప్పండి. వదిలేయం. అంటే చెయ్యి అంటి పెట్టుకొని ఉంటుంది. చెయ్యి పని చేయనప్పుడు కూడా మనతో అంటి పెట్టుకునేది ఉండేది చైతన్యం. చెయ్యి పని చేస్తున్నప్పుడు చైతన్యం ప్రసరించింది, కానీ చెయ్యి పని చేయకపోతే చైతన్యం పోతుందా? పోదు. అంటే ఆశయం నుండి ఎప్పుడూ వదిలిపెట్టలేదు జీవుడు దాన్ని. ఆశయంలో ఎప్పుడు దాన్ని కంటి పెట్టుకునే ఉన్నాడు. బయట ప్రవర్తన చేస్తున్నాడు, కాసేపు తర్వాత వదిలేస్తున్నాడు దాన్ని. బయట దాన్ని వదిలేస్తున్నాడు, కానీ తనను వదిలిపెట్టాడా ఎప్పుడైనా? తన చైతన్యాన్ని వదిలిపెట్టగలిగాడా? వదిలిపెడితే అది కిరణం కాదు ఇంకా. ఇది చాలా మంచి ఉపమానం. అంటే లోకంలో మనకు కనిపించేవన్నీ కూడా తనలో ఉన్న ఉపమానాలే బయట కనిపిస్తుంటాయి. అది లేకపోతే, ఇప్పుడు సూర్యుడిని అంటి పెట్టుకొని ఉండకపోతే ఎట్లాగైతే భూమి కింద పడిపోతుంది అనుకుంటాము మనం అంతరిక్షంలో, భూమి ఎట్లా వేలాడుతుంది. అది ఎట్లా? సూర్యుడు కిరణాల చేత మ్యాగ్నటైజ్ చేసి పట్టుకున్నాడు దాన్ని. అట్లా పట్టుకున్నాడు కాబట్టే దాన్ని తిరుగుతుంది. అది ఎవరు పట్టుకున్నారు? లేకపోతే దాన్ని క్రమ పద్ధతిలో తిరుగుతుందంట. అట్లాగే జీవుడు కూడా తన ఆశయాన్ని విడిచిపెట్టలేదు ఎప్పుడు. ఆ విడిచిపెట్టిన దాన్ని ఇప్పుడు ప్రవర్తనలో దర్శనం చేయాలంటే ఇప్పుడు ఏముంది? చాలా సింపుల్గా చెప్పాలంటే, మనం కాళ్ళు చేతులతో ప్రతి ప్రవర్తన కదలికలన్నీ దగ్గినా తుమ్మినా కూడా చివరికి ఏమిటి? చైతన్యం ఉందా లేదా అది దర్శనం చేయి. మన చైతన్యము ప్రసరించకపోతే ఈ కర్మేంద్రియాల్లో జ్ఞానేంద్రియాల్లో మనం బ్రతకగలమా? ఇప్పుడు చైతన్యము నాశమవుతుందా? చేయి కాలచ్చు, చేయి కాలుతుందేమో, కానీ చేతిలో ఉన్న చైతన్యం కాలుతుందా? ఒకటి అయింది మొన్న, చెప్పమంటారా? వీడు వంట చేస్తూ ఉంటే ఏమైంది? వేడి గిన్నె మీద మూత తీయాలి. అది వేడిగా ఉందన్న ధ్యాస లేకుండా గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. అప్పుడు ఏం చేస్తారు మనుషులు? రిఫ్లెక్స్ యాక్షన్లో టకీమని పారేస్తాడా లేదా? కానీ వీడు పారేయలేదు. దాన్ని తీసి చక్కగా నెమ్మదిగా చల్లగా ఉన్నదానిలాగా పెట్టి తర్వాత అప్పుడు కాలిందని రియలైజ్ అయ్యాడు. అంటే ఏమిటి? పడేస్తే అది ఒక గుణకర్మ అవుతుంది, రజోగుణం అవుతుంది. అట్లా పడేయకూడదు ఏ వస్తువుని అన్న ఆ ఎరుకలోనే ఉన్నాడు, కానీ ఇది కాలుతుంది అని తెలియలేదు వీడికి. తర్వాత పెట్టిన తర్వాత ఇక్కడ ఏమైంది? థంప్రింటే పోయింది మొత్తం ఒక చేతికి. అట్లా అంత కాలినా కానీ అక్కడ మనం ఏం చేస్తున్నాం? చైతన్యం యొక్క ప్రసారం చూసుకుంటూ ఉంటే మనకు బయట దాని యొక్క ధ్యాస కూడా ఉండదు. అది ఎట్లా ఉందన్న ధ్యాస కూడా ఉండదు. ఎందుకు? తను చూసుకుంటుంది తన చైతన్యాన్ని, కానీ దాన్ని చూడటం లేదు కదా. ఇది జీవితంలోని పరమార్థం. అది మనం ఎందుకు ప్రవర్తన చేస్తున్నామంటే చైతన్యాన్ని ప్రసరింపజేయటానికి, అంతే. లేకపోతే మనిషి ఎందుకు చేస్తాడు? వేరే వేరే పనులను ఎందుకు చేస్తాడు? ఇప్పుడు మనం ఎట్లా అడుగుతున్నామంటే, అసలు ఉనికి అంటే ఏమిటండి, చైతన్యం అంటే ఏమిటండి అడుగుతాడు. ఆ చిన్నపిల్లవాడు ఎట్లాగైతే తెరంటే ఏమిటని అడిగాడు. తెరంటే ఏమిటంటే నువ్వు తెరనే చూస్తున్నావు అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు. అట్లాగే మన ప్రవర్తనకి మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఏముంది? ఆధారమై ఉనికి ఉంది. అక్కడ తెర ఆధారం. అసలు తెర లేకపోతే సినిమా కనిపిస్తుందా? కనిపించదు. కానీ తెర ఏం చేస్తుంది? ఏం చేయట్లా. తెరకు ప్రవర్తన ఉందా? ఉండుటయే తెర ప్రవర్తన. అది ఉన్నంత మాత్రం చేతనే సినిమాని చూపించగలదు, అది లేకపోతే చూపించదు. దాని ప్రవర్తన ఏమిటి? ఉండటం, అంతే. అంతకు మించి అది ఏం చేయటం లేదు. అట్లాగే ఉనికి ఉన్నంత మాత్రం చేతనే మన చైతన్యంతో ప్రవర్తన జరుగుతుంది. ఉనికి యొక్క చైతన్యం ప్రసరించి చైతన్యంతో ప్రవర్తన జరుగుతుంది. ఇది మనం చూడలేమా? చెప్పండి. ఆత్మ అన్న పదం తీసుకుంటే ఏమో ఆత్మ, దేహం విడిచిన తర్వాత ఆత్మ ఉంటుంది అనుకుంటున్నాం, కానీ మనం ఇప్పుడుంది కూడా ఆత్మనే. ఈ ఉనికి చైతన్యమే ఆత్మస్వరూపం. నిరంతర ప్రవర్తన రూపంలో ఉందా లేదా? ఇది ఇప్పుడు మనం దర్శనం చేయగలమా చేయలేమా? చెప్పండి. ఈ జీవితంలోనే ఇప్పుడున్న ఈ సంఘటనలు, ఈ ప్రవర్తనలలోనే మనం చేయగలమా లేదా? స్పష్టంగా లేదా?
ఇంతే. ఇది చేయమంటున్నారు అక్కడ. అంటే ఆత్మకు చావు లేదు, ఆత్మ దాని చేత అది కాదంటే ఓహో సరే. భగవద్గీత చెప్పింది ఏమిటండి? ఆత్మకు అగ్ని ఆత్మను కాల్చలేదట. ఆహా ఆహా కాదు, ఇక్కడే ఉంది అది. ఎక్కడో కాదు, ఆత్మ అంటే ఎవరో కాదు, దాన్ని కాల్చలేదని చెప్పటం లేదు. లేదంటే అదేమిటి, శస్త్రాలు ఛేదించలేవండి ఆత్మను అంటే చాలా గొప్పగా ఉంది వాక్యం. అది ఎక్కడో కాదండి, ఇక్కడేనండి. అది ఎక్కడ ఏమిటి? నీ చైతన్యం ఛేదింపబడటం లేదు. నీ చేయి తెగుతుంది, కత్తిపీటకి అడ్డం వెళ్తే, కత్తికి అడ్డం వెళ్తే తెగుతుందా లేదా? అప్పుడు మనం ఏమంటాం, అబ్బా ఓహో ఆహా అంటుంటాం. తెగింది, ఛేదింపబడింది శస్త్రం చేత. కానీ దాని వెనుక చైతన్యానికి ఏమన్నా అయిందా? ఏం కాలేదు. ఈ దర్శనం చేయటమే జీవితం. ఆత్మ ఇక్కడ ప్రవర్తన రూపంలో ఉంది, నిరంతర ప్రవర్తన ఆత్మ అంటే. ఎప్పుడైనా ఆత్మ ప్రవర్తించకుండా ఉందా? ఎప్పుడైనా తెర ప్రవర్తించకుండా ఉంటుందా? సినిమా థియేటర్లో సినిమా నడుస్తున్నంత సేపు తెర యొక్క ప్రవర్తన ఉందా లేదా? ఉంది. అట్లాగే ఏం ప్రవర్తన ఉంది? ఉండటం. ఇక్కడ ఆత్మ ప్రవర్తన ఎట్లా ఉంది? ఉండటం, చైతన్య రూపం. 2 రూపాల్లో మనకు దర్శనం అవుతుంది. ఇది దర్శనం చేస్తే ఈ శ్లోకం మనకు అర్థమైనట్టు, కానీ లేకపోతే ఉపమానం అర్థమైనట్టు మనకు అంతే. ఉపమానం అర్థమైంది కానీ దేని గురించి చెప్తున్నారో ఆత్మ మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జీవితము అధ్యాత్మ విద్య అంటే మోస్ట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఇది. అంటే ఇక్కడికిక్కడే దర్శనం చేయగలిగిన సబ్జెక్ట్. ఎక్కడికో వెళ్ళి చేయాల్సింది కాదు. ఏది లోకంలో ఏది నేర్చుకున్నా సైన్స్ గురించి చెప్తారు. సైన్స్ గురించి చెప్పినప్పుడు ఫిజిక్స్ నేర్పిస్తున్నారు అనుకోండి, ఫిజిక్స్లో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడుంటాయి? డే టు డే లైఫ్లో ఉంటాయి. అందరు చూస్తారా ఫిజిక్స్ని? చూడరు. ఇప్పుడు ఫిజిక్స్ ల్యాబ్లోకి వెళ్తే కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో మనకు అవన్నీ చూపిస్తారు, ఏవైతే చదివిస్తున్నారో. అంతేగాని అందులో ప్రాక్టికల్ అనుభవం ఏమైనా వస్తుందా? మనకు వస్తుందా ఏమైనా ప్రాక్టికల్ అనుభవం? ఏం రాదు. సరే అనాలి. అన్నిటికీ లెక్కలు నేర్పిస్తారు. 2 రెళ్ళు ఎంత అంటే 4. 2 అంటే ఏమిటి, 4 అంటే ఏమిటి? ఇప్పుడు అబ్బాయి లేచి అడిగాడు అనుకోండి, మనందరం ఏం చెప్తాం? 1 2 3 అని నేర్పిస్తున్నారు అంటే ఏమిటని అడుగుతాడు. చెప్పండి, ఏం చెప్తారు? మనమే ఇచ్చిన ఊహాత్మకమైన విలువ. 2 అంటే 2 అనే ఒక విలువను మనం ఇచ్చాం. 4 అంటే 4 అనే ఒక విలువను మనం ఇచ్చాం. ఈ అంకెలన్నిటికీ మనమే విలువనిచ్చి మనం ఆట ఆడుకుంటున్నాం దాంతో. మ్యాథమెటిక్స్ అంటున్నాం దాన్ని. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని కూడా చేసాం. అది నేర్చుకుంటున్నారు కూడా పిల్లలు. దాంట్లో అనుభవం ఏమొస్తుంది? వస్తుంది ఏమన్నా? ఏం రావటం లేదు. అదే ఆత్మ గురించి చెప్తేనేమో నా గురించి కాదు, దేని గురించో అనుకున్నట్టు వింటాడు. నీ గురించి నీకు ఇప్పుడే అర్థమయ్యే చెప్తున్నా. చైతన్యం అర్థం కావట్లా? అవుతుందా కావట్లేదా? తలకాయ తిప్పారా లేదా? ఇప్పుడు తలకాయ తిప్పినప్పుడు చైతన్యం కనిపిస్తుందా లేదా? ఉనికి అంత తెలియకపోయినా కనీసం చైతన్యవంతంగా ఉన్న దేహం అర్థమవుతుందా? జడంలాగా తెలుస్తుందా? చైతన్యవంతంగా అర్థమవుతుంది. ఇది కదా జీవితం అంటే. చైతన్యం యొక్క దర్శనం జీవితంగానే ఆత్మ నిరంతరం అనుభవింపబడుతుంది, ప్రవర్తనలో ఉంది, నీ చేత అనుభవంలో గుర్తింపబడుతుంది. ఈ గుర్తింపు కోసమే జీవుడు వచ్చింది. లేకపోతే ఎందుకు బట్టలు మార్చుకుంటున్నాడు అని అడగాలి మనం. సరే మార్చుకుంటాడు, ఎందుకు అని అడగకపోతే జీవిత లక్ష్యం నెరవేరదు. ఆ తర్వాత శ్లోకాలన్నీ కూడా చెప్తాయి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. జీవుడు అనేవాడు ఉన్నాడు అంటున్నాం మనం. ఇప్పుడు ఈ జీవుడు అనేవాడు 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఎన్నో ప్రవర్తనలు చేసి ఇక్కడ మానవ జన్మను ఎత్తాడని చెప్పుకున్నామా లేదా మనం చాలాసార్లు? అట్లా ఎదిగొచ్చాడా, లేకపోతే సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం నుండి దిగజారొచ్చాడా? అది కరెక్టా, ఇది కరెక్టా? ఎదుగుతూ వచ్చాడని అన్నది సత్యమా, లేకపోతే దిగి వచ్చాడన్నది సత్యమా? ఎదుగుతూ వచ్చాడని చెప్పినప్పుడు ఏమవుతుందంటే డార్విన్ గారి థియరీని మనం అనుసరించాల్సి వస్తుంది. అంతేనా? ఎవల్యూషనరీ థియరీ ఒకటి చెప్పాడు చార్ల్స్ డార్విన్. అందరు అదే చదువుకొని చేస్తారు, తప్పైనా సరే మనం అదే చదవాలి, ఎందుకంటే నేర్పిస్తున్నారు కాబట్టి. అట్లాగే సరే శాస్త్రం కూడా 84 లక్షల జీవరాశులు గర్భాలు అన్నది కదా అని మనం అనుకుంటున్నాం. ఎదుగుతూ వచ్చాడు అనుకోండి, మనం చాలా సంతోషించాలి. 84 లక్షల మెట్లు ఎక్కామా లేదా? ఎక్కేసాం, నువ్వు చాలా గొప్పగా సాధించావు. ఇప్పుడు పైనుండి అసలు అది లేనే లేదు, సృష్టిలో ఏముంది?
మన సృష్టి క్రమం చూస్తే మన పురాణాల ప్రకారంగా ఏముంటుంది, బ్రహ్మదేవుడి నుండి సృష్టి వచ్చింది. బ్రహ్మదేవుడు సప్త ఋషులను సృష్టించాడు, ప్రజాపతులను సృష్టించాడు, వాళ్ళ నుండి వచ్చాం. అక్కడ నుండి వచ్చామా ఇక్కడ నుండి వచ్చామంటే ఏం చెప్తాం? ఇప్పుడు పైనుండి టపీమని పడ్డాం అనుకుందామంటే కనుక ఒక మెట్టే దిగాం మనం. ఎందుకంటే మానవుడు మళ్ళీ ఇంకా ఎక్కగలిగింది ఏమిటి? మాధవ స్థితి. మానవుడు నేరుగా మాధవుడు అవ్వచ్చు, ఒకటే మెట్టు దూరంగా ఉన్న. ఎట్లా మనం ఊహించుకుంటాం. ఎందుకంటే తర్వాత ఆత్మలక్షణాలకు ఏం చెప్పారు? నిత్య, సర్వగత, స్థాను, అచలోయం, సనాతన అని 5 లక్షణాలతో ఆత్మను వివరిస్తున్నారు అక్కడ. ఇవన్నీ మార్పులు లేని ఆత్మ నిత్య స్వరూపం అంట. నిత్య స్వరూపం అంటే ఎప్పటికీ ఉండేది అని మనం ఎట్లా ఒక ప్రసిద్ధార్థం మనకు వచ్చింది. అంటే నిత్యం అంటే ఈ రచన ఏదైతే జీవుడి లోపల ఉన్న రచన, అది నిత్యం అంటే నీ ప్రాపణే ధాతు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిత్యం అనే పదాన్ని చాలాసార్లు వెనుక నుండి వాడుతూనే ఉన్నారు, ఇంకా వాడుతారు. ఆత్మలక్షణం నిత్యం ముందు. ఎందుకంటే మన సాధన చతుష్టయ సంపదలో కూడా మొట్టమొదటిది ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం అంటారు. సాధకుడు చేయాల్సింది ఏమిటి? సాధకుడు అయితే నిత్యానిత్య వస్తు వివేకం చేసుకోవాలి. ఇది నిత్యమా అనిత్యమా అంటే తను పొందగలిగిందా పొందలేనిదా? నీ ప్రాపణే ధాతు, పొందటం అనేది నిత్యం. ఈ ఆత్మను ఎన్నోసార్లు నిత్యం నిత్యం అన్నారు. అంటే తాను పొందిన లక్షణం ఎట్లా ఉంది? ఈరోజు ఆత్మలక్షణం చెప్తూ ఉంటే ఒక జడ వస్తువులాగా ఉంటుందా, మనకు అనుభవిస్తున్న వస్తువులాగా ఉంటుందా? చెప్పండి. అనుభవిస్తున్న, మొత్తము స్పష్టమైన ఒక దర్శనం లేకపోయినప్పటికీ తెలియకుండా అయితే ఉండదు కదా చైతన్యం. అర్థమవుతుందా లేదా? మనిషి అనే వాడికి ఎవరికైనా అర్థమవుతుంది, బుద్ధికి అర్థమవుతుంది. దర్శనానికి కొంచెం దూరంలో ఉంటాడు వాడు. ప్రయత్నం చేస్తే అది అయ్యేదే, నిమిషంలో అయిపోతుంది. కానీ చేయడు వాడు, ప్రయత్నం చేయడము. చేస్తే ఎట్లా తెలిసిపోదు, మొత్తం అంతా తెలిసిపోతుందని దూరంగా ఉంటుంటాడు అనమాట. ఎందుకంటే తెలిసిపోతే ఆట అయిపోతుంది. వీడికి ఆట కావాలి, ఇట్లా బాగుంది వీడికి అంటే కాసేపు ఏడుస్తూ కాసేపు నవ్వుతూ ఉంటే బాగుంది కనుకనే అట్లా పడి ఉంటాడు. లేకపోతే ముక్తికి ఇంతసేపు కావాలనుకుంటున్నారా? అసలు సంసారం సాధించాలంటే చాలా కష్టపడాలి. ముక్తి సాధించాలంటే ఇంత కష్టపడక్కర్లేదు. చెప్పండి, మీరు ఒక 50 సంవత్సరాల జీవిత కాలంలో సంసారాన్ని సాధించటానికి ఎంత కష్టపడ్డారు? చిన్నప్పటి నుండి చేసేదే ఆ పని కదా. మొత్తం కలిపి ఏం చేశారు? సంసారాన్ని తయారు చేసుకున్నారు. చేశారో లేదు? ముక్తి కావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి ఇట్లా వదిలేయాలంతే. చాలా సులభమా కాదా? అయితే దీనికి కూడా ఎట్లా ఉంటుందంటే మన పురాణాలు చాలా బాగా చెప్తుంటాయి. తపస్సు చేసి సాధిస్తారు దేన్నైనా. రాక్షసులు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. ఋషులు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. రాక్షసులు ఏం తపస్సు చేసి సాధిస్తారు? కోరికలు, అంతే కదా. రాక్షసులు తపస్సు అయిన తర్వాత ఏమవుతుంది? బ్రహ్మదేవుడు వస్తాడు, లేదా శివుడు వస్తాడు, ఏం చేస్తాడు? వరాలు ఇస్తారు, అంతేనా? తపస్సు చేసి ఇంద్రియ భోగాలతో భోగాలను సంపాదిస్తారు. ఇంద్రియ భోగాలను అనుభవించే కోరికలను సంపాదిస్తాడు రాక్షసుడు. అదే తపస్సు చేసి ఇంద్రియాన్ని నిగ్రహించి యోగాన్ని సాధిస్తాడు ఋషులు, మునులు. అంటే రెండింటికి తపస్సు ఉందా లేదా? అట్లాగే సంసారి అయినా సన్యాసి అయినా తపస్సే చేస్తున్నాడు. సంసారాలు తపస్సు చేయట్లేదే చెప్పండి, చాలా కష్టపడుతుంటారు. సన్యాసి ఏం చేస్తాడు? వదిలేసి కూర్చుంటాడు హాయిగా. చాలా సింపుల్గా ఉంటుంది అది. కానీ ఈ రెండు తపస్సు అయినాయా అంటే, రెండు తపస్సు అయినాయా చెప్పండి? సంసారి తపస్సు అయిందా? తపస్సులో ఏమొచ్చింది? ఋషికైతే యోగం వస్తుంది. అదే తపస్సు చేసిన రాక్షసుడికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఎంత డిజైన్ చేసుకున్నా మరణమే వస్తుంది చివరికి, అవునా? అట్లాగే సంసారిది తపస్సు కాలేదట, పదం అదే కానీ తాపం అయ్యిందట. తాపం ఎట్లా ఉంటుంది? ఎండ తాపం ఎట్లా ఉంటుంది? భరించలేకుండా ఉంటుంది అది. తపస్సు, తాపం, పదం అక్కడే ఉంది. కొంచెం పదంలో ప్రయోగంలో తేడా కానీ రెండు ఒకటే. సంసారి చేసేది తాపానికి దారితీస్తుంది, భరించలేకపోతున్నాడు వాడు దాన్ని. కానీ అదే తపస్సు యోగానికి కూడా వాడుకోవచ్చు. ఇవే ఇంద్రియాలతోనే పనిచేశాడు, ఇంద్రియాలతోనే భోగాలను అనుభవిస్తున్నాడు రాక్షసుడు. అంటే ఎవరో కాదు, ఎవరు చెప్పండి? కోరికలు ఉన్నవాడు ఎవరన్నా కానీ, మీరు కాదు నేను కాదు, ఎవరది?
కోరికలు ఉన్నవాడు ఎవరైనా సరే. అదే ఇంద్రియాన్ని నిగ్రహించి యోగమును అనుభవిస్తున్నాడు. అట్లాగే బ్రతుకుతున్నాము అన్నప్పుడు మీ పనుల్లోనే, ఈ గృహస్థాశ్రమంలోనే మీరు దీన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు? యోగం చేయొచ్చు, భోగం చేయొచ్చు, రోగం కూడా చేయొచ్చు. అందుకే భగవద్గీత గృహస్థుడైన అర్జునుడికి చెప్పబడింది కానీ సన్యాసులకు కానీ అడవిలో ఉన్న ఋషులు మునులకు సనక సనందనాలకు చెప్పలేదు. ఎవరికి చెప్పారు? కర్మస్థానంలో ఉన్న అర్జునుడికి. అర్జునుడు క్షత్రియుడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. అటువంటి వాడికి భగవద్గీత చెప్పారంటే మనందరికీ, మీ అందరికీ చెప్పినట్టేనే కాదా? కనుక ఇదే ప్రవర్తన మీ మీ పనుల్లోనే దాన్ని భారంగా కష్టపడి గాడిద బరువు మోసినట్టుగా చేసుకోవద్దు. అట్లా బ్రతకద్దు. ఎట్లా ఉంది? పనులు చేసి చేసి ఏం చేస్తారు? చివరికి అలసట వస్తుంది. ఆ అలసట రానివ్వద్దు. అలసటనే కుంఠం. వైకుంఠం అంటే అలసట లేకపోవటం అని అర్థం, అంతే. కుంఠం లేకపోవటం అని అర్థం. వైకుంఠంలో నారాయణుడు ఉంటాడు, కుంఠంలో నరుడు ఉంటాడు. నరుడు నారాయణుడు కావాలి. అలసటను తీసేసుకుంటే అయిపోతుంది. మనం బయట పనిని చూస్తున్నంతసేపు అలసటే వస్తుంది. చైతన్యాన్ని దర్శనం చేసే దృష్టిని మార్చుకోవటానికే సాంఖ్యయోగం మన దృష్టిని మారుస్తోంది. ఇది కాదు, బయట జీవితం సత్యం కాదు, నీ ప్రయోగం ఏమిటి? ఉనికి చైతన్యపు ప్రయోగం అని ఎంత బాగా మన బుర్రలో అది నింపుకుంటామో అప్పుడు ఒకానొక ప్రవర్తనలో ఎప్పుడైనా దర్శనం చేయగలడు. అయితే ఈ రోజుకి ఒక ప్రశ్న మీకు వదిలేస్తాడు. జీవుడు కింది నుండి పైకి ఎక్కాడా, పైనుండి కింద పడ్డాడా చెప్పాలి. వచ్చేవారం చెప్తారా? అదంతా వచ్చేవారం మాతవారు ఎట్లాగో వాగుకుంటారు వచ్చేసి మనకెందుకులే అనుకోవద్దు. ఇదంతా మీకోసం కానీ వీడి సాధన చేసుకుంటాడు. కానీ మీకు అది ప్రాక్టికల్గా మీరు దర్శనం చేయటం కోసం ఇదంతా. కానీ ఈ గంట సేపేమో తపస్సు, బయటికి వెళ్తే తాపం ఉందా లేదా? ఇప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత వెళ్తే ఈ ప్రాక్టికాలిటీ రావట్లేదు. ఆచరణకు రావాలంటే విచారణ చేయాలి. విచారణ చేసి ఎట్లా వచ్చాడు జీవుడు అన్న ప్రశ్న మీద మనం విచారణ చేస్తే తర్వాత ఆత్మ లక్షణాలు దానికి సమన్వయంగా చెప్పబడతాయి. కనుక దాన్ని దర్శనం చేయడం చాలా ముఖ్యం. జీవితం ప్రాక్టికల్ లైఫ్, ప్రాక్టికల్ ఫీల్డ్ ఇది. ఆ జీవితాల్లో ఇక్కడ మనం అనుభవిస్తున్నాం దీన్ని అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడూ నిత్య నిరంతరం ధారణలో ఉండాలి. పేరు పిలిస్తే ఎట్లా పలుకుతాడో అట్లాగే నిత్య నిరంతరం తన చైతన్య రూప ధారణ తనకు ఉండాలి. ఉండి అప్పుడు ప్రవర్తన చేయాలి. మీరు ఏ పని చేస్తున్నారో అదంతా మీరు చేసుకోండి, ఏం మార్చక్కర్లేదు అక్కడ. దానికి కించిత్ మాత్రం మార్చక్కర్లేదు. మీ బాధ్యతలు అనుకుంటారో మెయింటెనెన్స్, అదంతా అదేమిటి మెయింటెనెన్స్. ప్రయాణం ఏమిటి? తన స్థితిలో ఎదగటం, తన బుద్ధిపరమైన స్థితిలో ఎదగటమే కదా కావాల్సింది. ప్రయాణం కూడా చేయాలి మెయింటెనెన్స్తో పాటు. కనుక ఆ విచారణ చేసుకొని వచ్చే వారం మళ్ళీ దానికి సమాధానం చెప్తే అప్పుడు నిత్య సర్వగత స్థాను అచల సనాతన అంటే ఏమిటో మనం అప్పుడు చూద్దాం. చెప్పండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఓం తత్ సత్.